తండ్రి కొడుకులు ఇద్దరు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నారు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని పోటీ పడి నటించేస్తున్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు. వాళ్ళ నాటకాలు చూడలేక సస్తున్నామని అంటున్నారు పేరు నాని గారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టరు చంద్రబాబును ఎలా ముప్పు తిప్పలు పెట్టాడో చెప్పారు. నమస్కారం గురుగారు, ఏంటండి విశేషాలు? డ్రామాలు చూడలేక వస్తున్నాం. ఆ గొడవ అంతా ఇప్పుడు ఎందుకు కానీ ఖజానా ఖాళీగా ఉంది, అప్పు కూడా పుట్టట్లేదు అని అంటున్నారు మన చంద్రబాబు గారు చెట్టు కింద మీటింగ్ పెట్టి. దానికి మీరేట అంటారు? మీరు సృష్టించిన సంపద అంతా కూడా ఎక్కడ ఆవిరైపోయింది? ఆయన గోరు సృష్టించిన సంపద కనిపించడం లేదా మీకు? సంపద లేదు, అప్పు కనపడుతుంది. సరిగ్గా చూడండి సార్, క్లియర్ కనిపిస్తుంది. పెళ్లి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం కనపడుతుందా అని పంతులు గారు చూపిస్తే అరుంధతి నక్షత్రం సంగతి దేవుడు ఎరుగురా బాబు, పెళ్లికైన అప్పు కనపడుతుందని చెప్పాడు పెళ్లి కొడుకు. బాగుంది. సరిగాని ఇప్పుడు మధ్యలో ఈ అరుంధతి నక్షత్రం ఎందుకు వచ్చింది? ఈనాడు ఆంధ్రజ్యోతి పంతులు గారు అనుకుందాం. ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 కలిసి ఆకాశంలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కనపడుతుందా అంటే కనపడుతుందా? సంపద లేదు, బొంగు లేదు, ఏం కనపడతలేరా బాబు, 2,66,500 చిల్లర కోట్ల అప్పు కనపడుతుందా బాబు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఎవ్వరు అప్పు ఇవ్వటం లేదండి సార్, బాబు గారు చెప్పారు మొన్న. అది సరేగానండి, ఈ ఇండిగో ఇష్యూ మీద బాబు గారు మానిటరింగ్ చేయటం లేదా? ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. ఓకే, చీటీలు రాసుకుని చీటీ తలకోడి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం. ఆ విలేకరు రేట్ అడిగాడు, అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్ లో అడిగేశాడు. మరి బాబు గారు రేట్ చెప్పారు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. ఓహో, తెలుగులో మొదలు పెట్టాడు చూసి. మరి ఆ విలేకరి బాబు గారు చెప్పింది రాసుకున్నారా? ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ అన్నాడు. మరి ఎందుకు బాబు గారు ఏంటి అన్నారు? చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి ఏంటైంది చెప్పండి సార్, సస్పెన్స్ లో పెట్టక. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్ అని మూసేశాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టు అయ్యింది. అసలు ఆ ఇంగ్లీష్ విలేకరి తెలుగులో అడిగి ఇంగ్లీష్లో రాసుకోవాలి కానీ ఇంగ్లీష్లో అడిగి ఇంగ్లీష్లోనే చెప్పమండం ఏంటి? తప్పు కదా. దిస్ ఈజ్ వెరీ మచ్ దారుణం.